ప్రవీణ్, మన ప్రయాణం ఎన్ని గంటలు ఉంటుంది? సుమారు 2 లేక 3 రోజులు ఉండొచ్చు. మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటాం రా ఇప్పటికి? మేబీ 700 కిలోమీటర్ రావచ్చు. ఇది మామూలు ప్రయాణమే, ఇక ముందుంది అడవి ప్రయాణం. రామ్ గోపాల్ వర్మ అడవిలో అయితే ఉండదు కదా? అంతకన్నా భయంకరంగా కూడా ఉండొచ్చు. రీసెర్చ్ అన్నారు, ఇంతకు ఏం వెతకడానికి వెళ్తున్నారు? అది నీకు చెప్పినా అర్థం కాదులే మల్లేష్. ఊరుకోరా, ఇంతమందికి తెలిసిన విషయం మల్లేష్కి తెలిస్తే నష్టమేముంది? ఇదిగో మల్లేష్, మేము వెతకబోయే వస్తువు ఒక యాంటిక్ మెటల్. అది మాకు దొరికితే మన దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంత పవర్ఫుల్ మెటల్ అది? అవును మల్లేష్. ఎలా ఉంటుంది? ఎంత పెద్ద ఉంటుందో అది? ఎలాగైనా ఉండొచ్చు, చిన్న రాయింతైనా ఉండొచ్చు, లేదా నీ స్టీరింగ్ అంతైనా ఉండొచ్చు. ఏమైంది? ఓసారి అటు ముందు చూడండి. ఇదేంటి కొండలు వచ్చాయి? మనం వచ్చిన దగ్గర కరెక్టేనా? ఎగ్జాక్ట్ గా వచ్చాం. అయితే ఇకపై నుంచి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అడవి అడవి అన్నారు, మరి ఇప్పుడు కొండలు వచ్చాయి. అడవి అన్న తర్వాత కొండలుంటాయి, లోయలుంటాయి. ఇప్పుడు కొండలెక్కాలంటే కొంచెం కష్టం కదా. ఎలాగోలా ఈ కొండలు దాటితే అడవి ప్రాంతం రావచ్చు. ఇంతకీ మనం అడవులు కొండలు సర్వే చేస్తున్నామా లేక కోట కోసం వెళ్తున్నామా? డిపార్ట్మెంట్ వాళ్ళు వేయవలసిన ప్రశ్న కాదు ఇది. ఎలాగో కొండలు ఎక్కడం తప్పదు. మనం ఇక ప్రయాణం మొదలు పెడితే మంచిది. మరి నా బండి? ఏం కాదు, ఇక్కడ ఉండని. మరి నేను? ఓ పంచే, మేము తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు, వచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్దాం. ఈ అడవిలోనా? నా వల్ల కాదు, కానీ మీరు వెతికే వస్తువును చూడాలని ఉంది. నేను కూడా మీ వెంట రావచ్చా? నువ్వు కూడా మా వెంట రావచ్చు. వచ్చి చావచ్చు. ఇక చీకట్లో నడవలేము. ఇక్కడే అందరం రెస్ట్ తీసుకుందాం. ఉదయం త్వరగా లేచి బయలుదేరుదాం. ప్లీజ్ ఎవరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలి. పగలు ఎండలో ఎండి నడిచే కంటే రాత్రి చల్లగా నడవచ్చు కదా. పదా, మనం చెప్తే వాళ్ళు వినరు. పనిలో హెల్ప్ చేయడానికి వచ్చామనుకుంటున్నారు. వాళ్ళ ప్రాణం తీయడానికి వచ్చామని తెలీదు. మన ప్లాన్ గుర్తుందిగా? ఆ మెటల్ దొరికిన వెంటనే ఏ ఒక్కడు మిగలకూడదు. మన మీద ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఓకే, మనం వెళ్దాం పద. రేయ్, మన ప్లాన్ గుర్తుందిగా? వాళ్ళని చంపిన వెంటనే వీళ్ళని కూడా చంపేయాలి. మేడం చెప్పిందే కదా.
రే వాళ్ళని చూడు, చిలక గోరికలా కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు మనం నరకాసురం అని. నాకు మాత్రం భయం వేస్తుందిరా. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. నోరు మీరా, మీ నాన్న నీ పేరు భగత్ అని కాదు భయం అని పెట్టాల్సింది. పడుకున్నారు మూసుకొని. అరే హర్ష చూడరా. వాళ్ళు ప్రేమికులరా? కాదురా, కామికులు. ఏంటి అందరు కాముగా ఉన్నారు? ఏదైనా మాట్లాడొచ్చుగా. మాట్లాడితే మృగాలు వస్తాయి, పదా. ఆల్రెడీ ఒకటి నా పక్కనే ఉందిగా. రే నిన్ను. సుబ్బు, మల్లేష్ ఊరుకో. ఏని కొండలు బాబోయ్, నా వల్ల కాదు. నేను ఇక రాలేను బాబోయ్. ఏమైందిరా? నడిచి నడిచి చచ్చేట్టుగా ఉన్నాను. కోటను చేరుకోవడానికి మనం దగ్గరలోనే ఉన్నామనిపిస్తుంది. నేనైతే కాటికి దగ్గరలో ఉన్నా అనిపిస్తుంది. అలా అనకు భగత్, మనం ఖచ్చితంగా కోటకు చేరుకుంటాం. నేను రాలేను. దయచేసి నన్ను ఇక్కడ వదిలేయండి. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒంటరిగా ఉంటే మంచిది కాదు, ప్రమాదం. ఈ 2 రోజులు రాని ప్రమాదం నేనున్నప్పుడే వస్తుందా? నేనైతే రాలేను. నా మాట వినరా, కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం. ప్లీజ్, నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే, మేము వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. రే జాగ్రత్త రా. నాకేం కాదు, మీరే జాగ్రత్తగా వెళ్ళరండి. సరేరా, జాగ్రత్తగా ఉండు. నీ అమ్మ బడవా, ఎటు చూసినా చెట్లే, ఎక్కడ పెడితే అక్కడ గుచ్చుకుంటున్నాయి. ప్రియా, నీకైతే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోవట్లేదు కదా. వాట్? ప్రవీణ్, ప్రవీణ్, అదిగో కోట. రేయ్ లేరా, రేయ్ లేరా, ఏమైంది? అదిగో రేయ్ చూడండి. రేయ్ లేరా, అది చూడు. లేవే లే. ఎస్, మనం సాధించాం. మనకు కావలసిన కోటను కనుక్కున్నాం. పదండి పదండి. లేవండి 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 లేవండి, పదండి పదండి. ఇప్పుడు చెప్తే ఇప్పుడు వస్తున్నావే నువ్వు. ఏంటనా అర్జెంట్గా రమ్మన్నావు? ఆ మెటల్ మనకే దక్కాలి. దక్కుతుందంటావా మనకి? అబ్బా, ఏం టైం దొరికిందే నీకు. దక్కుతుంది. దక్కించుకుంటే దర్జాగా ధనవంతులైపోవచ్చు. ఏహే ఆపు నీ సోది, ఇక్కడ నాకు చిరాకు చేస్తుంది. ఫోన్లో మాట్లాడితే కూడా తప్ప.
ఆ సౌండా ఏం లేదురా బంగారం, ఇక్కడ లవర్స్ కిస్సులు ఇచ్చుకుంటారు. ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ అలవాటే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. ఏమంటావు మరి? ఓకే, కానీ అందులో నా వాటా ఎంత? ఏముంది, 50-50. డీల్ ఓకే. ఓకే.